అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామి వారి పాదపద్మములకు నా నమస్కారములు. ఈ దేహము నామము శైలజ, కొత్తపల్లి, కనేకల్లు. అంతిమ దైవ గ్రంథములోని వజ్రవాక్యములలో 30వ సూర 8వ ఆయత్తు తమ పుట్టుక గురించి లోతుగా ఆలోచించడం లేదు అనేటువంటి వాక్యం. తమ పుట్టుక గురించి లోతుగా ఆలోచించడం లేదా? అల్లాహ్ ఆకాశమును, భూమిని, వాటి మధ్యనున్న సమస్తమును ఒక అత్యుత్తమమైన రీతిలో ఒక నిర్ణీత కాలం వరకు మాత్రమే నిర్ణయించాడు. కానీ చాలామంది తమ ప్రభువును తెలుసుకోవలసింది అనే విషయాన్ని తిరస్కరిస్తున్నారు. మానవుడు పుట్టినప్పటి నుంచి తన జీవితాన్నంతటినీ దైవిక ధ్యేయంతో సంబంధం లేకుండా గడుపుచున్నాడు. ప్రపంచ సంబంధ విషయాలతోనే తన జీవితాన్ని ముడిపెట్టి బతకగలుగుచున్నాడు. డబ్బు ఎట్లా సంపాదించాలి, ఎంత సంపాదించాలి అనే ప్రపంచ ధ్యాసలలోనే బతుకుతున్నాడు. కానీ తన పుట్టుక గురించి కానీ, తన జీవితాన్ని గురించి కానీ, దైవిక ధ్యేయాన్ని గురించి కానీ ఆలోచించడము లేదు. ఈ విధంగా ఎన్ని విధాలుగా ఎట్లా ఆలోచించినా దేవుడు నిర్ణయించిన కాలం వరకు మాత్రమే తను కొనసాగించగలుగుతున్నాడు. దేవుడు తమ శరీరాన్ని ఒక అత్యుత్తమమైన రీతిలో ఆకాశము మరియు భూమి వాటి మధ్యనున్న సమస్తమును దేవుడు ఒక అత్యుత్తమమైన రీతిలో సృష్టించాడు. అంటే ఆకాశము అనగా తలభాగము మరియు భూమి అనగా శరీర పాదములు, వాటి మధ్యనున్న సమస్తము అనగా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ ఒక అత్యుత్తమమైన రీతిలో దేవుడు మనమలని సృష్టించాడు. అయితే మనిషిని పుట్టించినప్పుడే దేవుడు ఒక నిర్ణీత కాలాన్ని కూడా ఇంతవరకు బతకగలుగుతాడు మనిషి అని ఒక్కొక్క జీవునికి ఒక నిర్ణీత కాలమును నిర్ణయించి మనల్ని పుట్టించడం అనేటువంటిది జరిగింది. అయితే ఎంత అత్యుత్తమమైన రీతిలో సృష్టించినప్పటికీ, మనల్ని జీవించినప్పటికీ దేవుడు నిర్ణయించిన కాలానికే మనము మరణించగలుగుతున్నాం. అంటే ఒక మరణానికి, ఆ సమయానికి మనం అనేటువంటిది జీవుడు అంతవరకు మాత్రమే జీవించగలుగుతున్నాడు. ఈ విధంగా జీవుడు శరీరంతో జీవించగలిగినప్పుడే, అంటే శరీరంతో ఉన్నప్పుడే తనని సృష్టించిన దేవుని గురించి తెలుసుకోవాలి, దేవునిలోకి ఐక్యం కావాలి, తమ పుట్టుకను గురించి తెలుసుకోవాలి అనేటువంటిది ప్రతి మనిషికి ఉండాలి. కానీ ఏ జీవుడు కూడా, ఏ మనిషి కూడా తన పుట్టుక గురించి కానీ, ఆ దైవిక ధ్యేయం గురించి కానీ, తన జీవితాన్ని గురించి కానీ ఆలోచించడం లేదు. ఒకవేళ ఎవరైనా జ్ఞానులు ఈ విషయాన్ని, తమరికి జ్ఞానం తెలిసిన వారు, జ్ఞానులు ఈ విషయాన్ని గుర్తు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఈ విషయాన్ని తిరస్కరిస్తున్నారు. అలా తిరస్కరించేవారు ఎప్పటికీ కూడా తమ పుట్టుక గురించి కానీ, తమ జీవితాన్ని గురించి కానీ తెలుసుకోలేకపోతున్నారు.